ఫ్రెండ్స్ ఈ సాంగ్ అయితే చాలా ట్రెండింగ్‌లో ఉంది. దాంతో పాటు నేను 2 స్టైల్స్ అయితే చేసిన. ఒకటి నచ్చకపోయినా ఇంకోటి. ఇంకా బోనస్‌గా ఏందంటే మీకు పోస్ట్ క్రియేట్ చేయనీకే పోస్ట్ ప్రాజెక్ట్ కూడా ఇస్తాను. ఇన్‌స్టాగ్రామ్‌లో మీరు ఓన్లీ ఫోటో పెట్టనీకే ఫోటో ఎడిటింగ్ అనుకోండి. కాబట్టి ఫస్ట్ ఆ డెమోస్ వీడియోస్ అయితే చూద్దాం. తర్వాత నేను ఆ స్టైల్స్ కూడా చూపిస్తాను. నీలాకాశం దిగి వచ్చే లోయలో చూసారు కదా! చాలా బాగా అయితే ఉంటది. డెఫినైట్‌లీ ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం మీరు ట్రై చేయండి. నేను ఇంతకుముందు కూడా చూపిచ్చాను మీకు. ఇక్కడ నేను పోస్ట్ ఫోటోస్ అయితే చూపిస్తాను. ఒక 2 ప్రాజెక్ట్ ఇస్తాను మీకు. అందులో మీకు ఏదైతే బెటర్‌గా నచ్చుతుందో అందులో మీరు ఫోటో రీప్లేస్ పెట్టి, లిరికల్ ఏమైనా రీప్లేస్ పెట్టి మీకు నచ్చినట్టు వేరే సాంగ్ అయినా ఏదైనా ఉంటే లిరికల్ పెట్టి ట్రై చేయండి. కానీ 2 కామన్ పాయింట్ ఏందంటే ఫాంటు దాంతో పాటు ఈ వీడియో చూడడం చాలా ఇంపార్టెంటు. ఎందుకంటే ఇందులో కొన్ని మాక్సిమం అన్నీ రిమూవ్ చేసినా నేను. కాబట్టి ఒకసారి వీలున్నంత వరకు లాస్ట్ వరకు చూడండి. ఒకవేళ మీకు నచ్చితే మాత్రం లైక్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి. ఓకే. ఫస్ట్ అయితే ఆ ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేద్దాం. ఓకే. ఇక్కడైతే నేను ఆ ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేస్తున్నా. ఇక్కడ చూడండి. అంటే ఫోటో ప్రాజెక్ట్ అయితే ఇచ్చాను. ఫోటోలో ఎక్కువ ఏమి ఉండదు. ఒక 2 ఫోటోస్ మాత్రమే ఉంటది. అది మీరు చేయడం చాలా సింపుల్. వీలుంటే నేను ఎండింగ్‌లో చెప్తాను. అందులో ఓకే. ఫస్ట్ అయితే మనం ప్రాజెక్ట్ 1 అయితే ఓపెన్ చేద్దాం. ఇది అంటే ఫేమ్ ఉంది గదా! దాని టైప్‌లో ఉంటది. ఇది చాలా బాగుంది. నాకు బాగా నచ్చింది. ఓకే. ఇలాగైతే ఉంటది. మాక్సిమం అన్నీ కవర్ చేసిన బ్యాక్‌గ్రౌండ్ ఫోటోతో పాటు ఒక యానిమేషన్ చెప్తాను. దాన్ని మీరు యూజ్ చేసుకోండి. ఓకేనా? ఫస్ట్ అది కింద ప్లస్ ఐకాన్ మీడియాలోకెళ్ళి మనం ఒక ఫోటో యాడ్ చేద్దాం. సంథింగ్ ఏదైనా కావచ్చు. అంటే మీరు ఏదైతే ఫేమ్‌లో ఫోటో యాడ్ చేస్తారో ఇప్పుడు ఎగ్జాంపుల్‌గా ఈ ఫేమ్‌లో ఏదైతే ఫోటో ఉందో అదే ఫోటో మనం బ్యాక్‌గ్రౌండ్‌లో అయితే యాడ్ చేద్దాం. ఈ ఫోటో ఉంది. ఇది బీట్ మార్క్ వరకు పెట్టాను. బిట్ మార్క్ వరకు పెట్టి లాంగ్ ప్రెస్ చేయండి ఆ ఫోటోని కిందికి తీసుకురండి. ఓకేనా? కిందికి తీసుకొచ్చిన తర్వాత ఆ ఫోటోని మనం కొంచెం జూమ్ చేద్దాం. ఎఫెక్ట్ ఆప్షన్‌లోకెళ్ళి యాడ్ ఎఫెక్ట్‌లోకెళ్ళిన తర్వాత సాచురేషన్, వైబ్రేషన్ యాడ్ చేసుకోండి. సాచురేషన్ మాక్సిమం మైనస్ చేసుకోండి 100. దాని తర్వాత ఎఫెక్ట్ ఆప్షన్‌లోకి యాడ్ ఎఫెక్ట్‌లోకెళ్ళి ఎక్స్‌పోజర్ గామా కలర్ అండ్ లైటింగ్‌లోకెళ్తే ఎక్స్‌పోజర్ గామా అనే ఒక ఎఫెక్ట్ ఉంటది. అందులో ఎక్స్‌పోజర్ తక్కువ చేసుకోండి చాలు. ఓకే. దాని తర్వాత మీరు సంథింగ్ ఇంకా ఏదైనా ఇంకా యానిమేషన్ కావాలని అనుకుంటే ఎఫెక్ట్ ఆప్షన్‌లోకెళ్ళి యాడ్ ఎఫెక్ట్‌లోకెళ్ళి ఇక్కడ మీరు సెర్చ్ చేయండి ఫ్లాటర్ వాప్ అనే ఒక ఎఫెక్ట్ అయితే ఉంటది. కింద మనకు ఈ ఎఫెక్ట్ ఉంది కదా! అంటే ప్రీసెట్ ఉంది కదా! దాని మీద క్లిక్ చేసుకోండి. దీన్ని ఓపెన్ చేసుకోండి. దీన్ని మనం ఏం చేద్దామంటే ఇది 25% ఉంది కదా! దీన్ని ఓన్లీ 5% చేసుకోండి చాలు. ఇక్కడ చూడండి ఈ ఎఫెక్ట్ అయితే క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు దీనికున్న ఎఫెక్ట్ అయితే కాపీ చేసుకోండి. మిగతా ఫోటోస్ ఏవైతే ఉన్నాయో మనం యాడ్ చేద్దాం. అంటే ప్రతి ఒక్క ఫోటోని ఏవేవి పైన ఫోటోస్ ఏవైతే యాడ్ చేస్తామో మనము ఆ ఫోటోసే మనం ఆ బీట్ మార్కర్‌కు యాడ్ చేసి లాంగ్ ప్రెస్ చేసి కిందికి తీసుకురండి ఇలా. కిందికి తీసుకొచ్చి ఆ ఎఫెక్ట్‌కి మీరు పేస్ట్ చేయండి. ఓకే. దాంతో పాటు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏందంటే పైన గ్రూప్‌లో కూడా యాడ్ చేసుకోవాలి మీరు. గ్రూప్‌లో యాడ్ చేసుకోవాలంటే ఏం లేదు. గ్రూప్ సెలెక్ట్ చేసి ఎడిట్ గ్రూప్‌లోకి వెళ్తే ఇక్కడ ఫోటో కనిపిస్తది. ఈ ఫోటో సెలెక్ట్ చేసి కలర్ అండ్ ఫీల్డ్‌లోకెళ్ళి మీరు సంథింగ్ ఏ ఫోటో అయితే చేంజ్ చేద్దామని అనుకుంటున్నారో ఆ ఫోటోని ఇక్కడ నుంచి చేంజ్ చేసుకోండి. ఓకే. ఇంకా ఏదైనా టెక్స్ట్ కానీ ఏదైనా యాడ్ చేద్దామంటే యాడ్ చేసేయండి. కానీ ఇక్కడ మనకు లిరిక్స్ వస్తది కాబట్టి మళ్ళీ బ్యాడ్‌గా కనిపిస్తది. ఓకే. ఇది బాగుంది. ఇక్కడ చూడండి ఇలా. ఓకే. ఇదైతే మనకు ఇది ఎడిటింగ్. బ్యాక్‌కొద్దాం. ఇది మీకు ఆటోమేటిక్‌గా తెలిసిందని నేను అనుకుంటున్నా. నేను మొత్తం బ్యాక్ తీసుకుంటా. ఓకే. మళ్ళీ సెకండ్ ప్రాజెక్ట్ ఓపెన్ చేద్దాం. ఈ సెకండ్ ప్రాజెక్ట్ చాలా సింపుల్. ఇంతకుముందు ఉన్న ఏవైతే ఫోటోస్ ఉన్నాయో చెప్తాను. ఒక ఫోటో యాడ్ చేద్దాం. యాడ్ చేసి దీన్ని కూడా కిందికి తీసుకురండి. ఇది బాగుంది. వీలుంటే ఇదే ఫోటో పెట్టనీకి ట్రై చేయండి. ఇప్పుడు దీన్ని నేనైతే ఇలాగైతే జూమ్ చేసి ఆ ఎఫెక్ట్ ఇంతకుముందు ఏదైతే ఎఫెక్ట్ కాపీ చేసుకున్నామో ఇక్కడ పేస్ట్ చేయండి. దాని తర్వాత ఎక్స్‌పోజర్ గామా మాత్రమే రిమూవ్ చేయండి. అయిపోతది. ఇలాగే ప్రతి ఒక్క ఫోటోస్ ఏవైతే ఉన్నాయో అవే మీరు కాపీ పేస్ట్ చేసుకుంటా వెళ్ళిపోతే మీ ఎడిటింగ్ అయితే ఈ ఫోటోకి అయితే అయిపోతది. ఇప్పుడు మనం ఫోటో దగ్గర వద్దాం. ఈ ఫోటోది అయితే చాలా బాగుంటది. ఒకవేళ పోస్ట్ గాని అలాంటివి పెడదామని అనుకుంటే ఈ పోస్ట్ అయితే ట్రై చేయండి. ఏం లేదు 2 ఫోటోస్ ఉన్నాయి. ఆ 2 ఫోటోస్ సేమ్ ఫోటోస్‌ని కలర్ అండ్ ఫీల్డ్‌లోకెళ్ళి చేంజ్ చేసుకోవచ్చు మీరు. పెద్ద కష్టం విషయం కాదు. ఓకే. ఇంకా వేరే సాంగ్‌తోటి పెడదామంటే పెట్టుకోవచ్చు. ఇంకో ఆప్షన్ కూడా ఉంది. ఈ ఫోటోని హైడ్ చేస్తే ఇలాగైతే బ్లాక్ అండ్ వైట్‌లో ఉంటది. ఈ టెక్స్చర్ కూడా మీరు కొంచెం ఒపాసిటీ తక్కువ చేసి ఇలా చేస్తే లేకపోతే కంటెస్టెంట్‌లోకెళ్ళి ఓవర్‌లీ సంథింగ్ ఏదైనా వేరేది పెడితే మీకు ఒక ఐడియా అయితే ఉంటది. చూసి ట్రై అయితే చేయండి. అంతే చాలా బాగుంది. ఒకవేళ మీకు హెల్ప్ అయితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. జై హింద్.